తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఎన్నో విమర్శలు వెళ్తున్నాయి. జరిగిన ఘటనపై బాధాకరమైనదని, కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఇలా జరిగేది కాదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీని బిగ్ టీవీ కొన్ని ప్రశ్నలు వేస్తోంది. మొదటి ప్రశ్న, 8 టోకెన్ కేంద్రాల దగ్గర భక్తులు కిక్కిరిసినా ఎందుకు గుర్తించలేదు? రెండో ప్రశ్న, గంటల తరబడి భక్తులను క్యూ లైన్లలో ఎందుకు నిలబెట్టారు? మూడో ప్రశ్న, భక్తుల రద్దీ పెరిగిందని, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉందని మీడియా అలర్ట్ చేసినా ఎందుకు పట్టించుకోలేదు? నాలుగో ప్రశ్న, వైకుంఠ ఏకాదశి టోకెన్ జారీ కేంద్రాల దగ్గర భారీ రద్దీ ఉంటుందని తెలిసినా కూడా వెంటనే టికెట్స్ ఇచ్చేలా ఎందుకు ఏర్పాట్లు చేయలేదు? ఐదో ప్రశ్న, టోకెన్ సెంటర్ల దగ్గర రద్దీ పెరిగినా అధికారులు కొండపైనే ఎందుకు కూర్చున్నారు? కిందికి వచ్చి పరిస్థితిని ఎందుకు పరిశీలించలేదు? ఆరో ప్రశ్న, అసలు ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా క్యూ లైన్లలో వేల మంది భక్తులను నిలబెట్టి అర్ధరాత్రి తర్వాత టోకెన్స్ ఇవ్వాలన్న ఆలోచన ఎవరిది? ఏడో ప్రశ్న, ప్రశ్న 7 వచ్చిన భక్తులకు వచ్చినట్టు టోకెన్లు ఇవ్వకుండా అంతసేపు నిలబెట్టడం వల్లే తొక్కిసలాట జరిగిందన్నది నిజం కాదా? ఎనిమిదో ప్రశ్న, ఆన్లైన్ విధానంలో సగం టోకెన్లు ఇచ్చి ఉంటే తొక్కిసలాట జరిగేది కాదు కదా? మరో ప్రశ్న, వేల మంది జనం ఉన్న చోట అంబులెన్స్లను ఎందుకు పెట్టలేదు? పదో ప్రశ్న, గతంలో టోకెన్ సెంటర్ల దగ్గర జరిగిన తొక్కిసలాట నుంచి టీటీడీ ఎందుకు పాఠాలు నేర్చుకోలేదు? 11వ ప్రశ్న, టోకెన్లను ముందుగానే పంపిణీ చేయాలని టీటీడీ చైర్మన్ చెప్పినా అధికారులు స్పందించలేదా? టీటీడీ చైర్మన్ అధికారుల మధ్య సమన్వయం లేదా? విఐపి సేవల్లో తరించకుండా సామాన్య భక్తులను పట్టించుకుంటే ఈ ఘోరం అసలు తప్పేది కదా? తొక్కిసలాట జరిగాక టీటీడీ అధికారులంతా కొండ దిగొచ్చారు తప్ప ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్న భక్తుల దగ్గరికి ఒక్క అధికారైనా వెళ్లారు. తొక్కిసలాటకు ఒక డీఎస్పీని బలి పశువుని చేస్తూ మిగిలిన వాళ్ళంతా ఎందుకు తప్పించుకుంటున్నారు? ఒక బిగ్ టీవీకే కాదు, భక్తులందరికీ ఈ ప్రశ్నలకు టీటీడీ సమాధానం చెప్పాలి. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, సౌమ్య, ఏదైతే తిరుపతిలో నిన్న సాయంత్రం 8, 10, 20 మధ్య జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి పోలీసులు ఏదైతే అక్కడ మొత్తం 8 కేంద్రాల్లో టోకన్స్ ఇష్యూ చేస్తున్న నేపథ్యంలో బైరాగి పట్టడిలోనే టోకన్స్ కేంద్రం వద్దే తొక్కిసలాట ఎందుకు జరిగింది అన్న విషయం మీద ఒక దర్యాప్తు నివేదికను కూడా పోలీసులు ఏదైతే పోలీసు ఉన్నతాధికారులు సీఎంతో పాటు అటు డీజీ ఉన్నతాధికారులకు పంపించిన పరిస్థితి. మొత్తం మీద ఈ ఘటన తీసుకుంటే 8 కౌంటింగ్ కేంద్రాల వద్ద ఉదయం ఏదైతే తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులు నిన్న చేరుకున్నారు. ఎక్కడైతే సుదూర ప్రాంతాల నుంచి రైలు దిగిన ప్రయాణికులు నేరుగా భక్తులు టోకన్స్ పలాని చోట ఇష్యూ చేస్తున్నారని సమాచారం తెలుసుకుని ఆ ప్రాంతాలకు వెళ్ళారు. ముఖ్యంగా ఇక్కడ మనం చూస్తే రైల్వే స్టేషన్ సమీపంలో 4 ఉన్నాయి. ఏదైతే బస్టాండు రైల్వే స్టేషన్ సమీపంలో ఇందిరా మైదానము, అదేవిధంగా విష్ణు నివాసము, శ్రీనివాసంతో పాటు సమీపంలో ఏదైతే మరో ఇటు రామచంద్ర పుష్కర్ని కేంద్రం వద్ద టోకన్స్ ఇష్యూ చేస్తుండగా చాలామంది ఆటో డ్రైవర్స్ కానీ ట్యాక్సీ వాళ్ళలు కానీ వారు నేరుగా భక్తులను ఇటు జీవకోన సత్యనారాయణపురంలోని జీవకోన కానీ అదేవిధంగా బైరాగపట్టణంలోని ఇది రామనాయుడు స్కూల్ సమీపం వరకు తీసుకెళ్లారు. అంటే కొంత ఏదైతే తమకు ఆటోలకు ఆదాయం వస్తుందన్న రైతులు ఆలోచించారు, వారు దూరంగా తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ముందుగానే నిఘా వర్గాలు పసిగట్టడంలో పూర్తిగా విఫలమైనాయి. ఎక్కువ మంది జనం ఈ 2 కౌంటర్స్ వద్దకు ఎందుకు వస్తున్నారన్న విషయాన్ని కూడా తెలుసుకోలేకపోయాయి. మరోవైపు ఏదైతే ఇటు ప్రతి కౌంటీ ఏదైతే టోకన్స్ ఇష్యూ కేంద్రం వద్ద ఒక్కో డిఎస్పీని ఇన్ఛార్జిగా నియమించారు. 8 మంది డిఎస్పీలు ఇన్ఛార్జీలుగా ఉంటూ మొత్తం వ్యవహారాన్ని చూసుకుంటున్నారు. అయితే ఏదైతే బైరాగపట్టణంలోని చాలామంది అసలు పూలింగ్ పాయింట్ కానప్పటికీ పార్కులోకి వెళ్ళారు. అక్కడ ఎండ వేడిని తట్టుకోలేక చుట్టుపక్కల ఉదయం నుంచి వచ్చిన భక్తులు పార్కులోకి వెళ్ళిన నేపథ్యంలో ఆ పార్కు గేటు వేయడం కూడా ఏదైతే అక్కడ ఉన్న అధికారులు తప్పిదం. దీంతోపాటు పూర్తి స్థాయిలో బయటకు వస్తున్నప్పుడు ఒక్కోసారి 100-200 మందిని బయటికి వదలాల్సి ఉండగా ఒక్కసారిగా మొత్తం అందరినీ వదలడానికి గేటు తెరిచిన డిఎస్పీ రమణకుమార్ నిర్లక్ష్యంగా వ్యవహరించడమే ఈ ఘటనకు కారణం అంటూ కూడా పోలీసు అధికారులు నివేదిక ఇచ్చారు. స్థానికంగా ఉన్న ఏదైతే అటు స్థానికులు కూడా ఈ విషయాన్ని తెలియజెప్తున్నారు. ముఖ్యంగా ఘటన జరిగిన వెంటనే అక్కడ ప్రతి ఒక్క
టోకన్స్ ఇష్యూ చేసే ప్రతి కేంద్రం వద్ద ఒక అంబులెన్స్తో పాటు ప్రాథమికంగా వారికి ఒక డాక్టర్ను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే వీరంతా ఎందుకు ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అడుగుతున్న క్వశ్చన్స్ లో కొత్త ప్లేస్ లో టోకెన్స్ ఇష్యూ చేస్తున్నప్పుడు అక్కడ సరైన ఏర్పాట్లు ఎందుకు చేయలేదు అన్నారు. అంటే గతంలో ఇచ్చిన ప్లేస్ వేరు, ఇప్పుడు ఇచ్చిన ప్లేస్ వేరు, అక్కడ సరైన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత ఉంది. సో ఇది ఎవరి లోపంగా చూడాలి? సౌమ్య, గతంలో కూడా రామానాయుడు స్కూల్లో టోకన్స్ ఇచ్చారు. ఏదైతే క్యూ లైన్స్ బయట రోడ్డు బయట వేశారు మొట్టమొదటిసారిగా. అయితే గతంలో పూర్తి స్థాయిలో జనాలను అక్కడ హోల్డింగ్ చేయలేదు. ఏదైతే పద్మావతి పార్క్ ఉన్నప్పటికీ పద్మావతి పార్కులోకి జనాలను అనుమతించలేదు. ఈసారి కొత్తగా వారంతకు వారే జనాలు ఏదైతే భక్తులు నేరుగా వెళ్ళి పార్కులో కూర్చున్న తర్వాత ఆ పార్కుకు లాక్ చేశారు. ఇక్కడ మొదటి తప్పిదంగా చెప్పవచ్చు. దీంతోపాటు ఇద్దరు ఐఏఎస్ అధికారులు, ఇటు తిరుపతికి సంబంధించి ఇద్దరు జేఈఓలు, ఒకరు వీరబ్రహ్మంతో పాటు గౌతమి వ్యవహారాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. భక్తులకు ఏదైతే ఆహారము అన్నపానీయాలు అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని వీరిని నియమించారు. వీరిని చూడడానికి ఇద్దరు ఐఏఎస్ అధికారులు ఏమాత్రము సీరియస్గా పట్టించుకోకపోవడం, ముఖ్యంగా ఆ పూలింగ్ ప్లేస్లో ఎందుకు ఇంతమంది ఉన్నారన్న విషయాన్ని పోలీసులను వారు ప్రశ్నించలేకపోవడం కూడా ఈ ఘటనకు వైఫల్యంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే గతంలో పనిచేశారు, గత సంవత్సరం కూడా ఈ అధికారులు వైకుంఠ ఏకాదశి సందర్భంగా పనిచేశారు. వారికి తెలుసు ఏ విధంగా జరుగుతుంది. కానీ ఈసారి ఎందుకు వారు పూర్తి స్థాయిలో సలహాలు ఇవ్వలేకపోయారు, లేకపోతే ఎందుకు చొరవ తీసుకోలేకపోయారు అనేది కూడా ఒక ప్రశ్నార్థకం. మొత్తం మీద వారు నిర్లక్ష్యంగా వహించారు. దీంతోపాటు రమణకుమార్, ఏదైతే డిఎస్పీ రమణకుమార్ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో పాటు గేట్ తీసేటప్పుడు పూర్తి స్థాయిలో అటు ఏదైతే ప్రతి టోకన్ ఇష్యూ కేంద్రానికి 350 మందికి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులు. ముఖ్యంగా ఎస్ఐ సిఐలతో పాటు అదేవిధంగా మ్యాన్ను మొత్తం దించారు. వీరితో పాటు రోపు వేసే సిబ్బందిని కూడా పెట్టారు. వీరు ఎప్పటికప్పుడు 50 మంది నుంచి నార్మల్ గా ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశికి భారీ సంఖ్యలో భక్తులు వస్తారని తెలుసు, భారీ సంఖ్యలో ఎగబడతారని తెలుసు. గతంలో కూడా మనం చూసాం ఎంత రద్దీగా ఉంటుందో. సో గతం నుంచి పాఠాలు నేర్చుకోలేదా, సరైన ఏర్పాట్లు చేయలేదంటున్నారు. వైకుంఠ ఏకాదశికి ఫలానా టైంలో ఇస్తామని చెప్పారు కానీ దానికంటే ముందే ఇష్యూ ఇవన్నీ కూడా లోపాలుగానే మనం చూడాలి కదా. గత సంవత్సరం ఏదైతే అర్ధరాత్రి 12 నుంచి 1 గంట మధ్యలో ఇచ్చారు. ఇదే విధంగా ఈసారి కూడా ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈసారి ఉదయం నుంచే, గతంలో ఏదైతే సాయంత్రం 9-10 మధ్యలో భక్తులు అక్కడికి చేరుకున్నారు. కానీ ఈసారి ఉదయం తెల్లవారుజామున 6-7 గంటల నుంచే భక్తుల ప్రవాహం మొదలైందని చెప్పవచ్చు, వివిధ సుదూర ప్రాంతాల నుంచి. దీనికి తోడు పెద్ద ఎత్తున ఈసారి వైకుంఠ ఏకాదశి గురించి ప్రచారము మీడియా మాధ్యమాల్లో జరగడంతో భక్తులు కూడా వైకుంఠ ద్వార దర్శనానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. గతంలో కంటే ఈసారి విభిన్నంగా, ప్రత్యేకంగా ఏదైతే ముఖ్యంగా గతంలో అంత నిర్బంధం తిరుమల విషయంలో లేదు అన్న విషయాన్ని జనంలోకి వెళ్ళడం వల్ల భక్తులు కూడా మనకు సులభంగా దర్శనం అవుతుంది, వైకుంఠ ద్వార దర్శనం కలిగితే చాలు అన్న నేపథ్యంలోనే ఇక్కడికి పెద్ద సంఖ్యలో వచ్చారు. దీంతో ఊహించని విధంగా 150,000 మందికి పైగా భక్తులు వచ్చారు. 120,000 టోకన్స్ మాత్రమే ఇష్యూ అయ్యే పరిస్థితి ఉండతే 150,000-60,000 మంది భక్తులు వివిధ టోకన్స్ కేంద్రాలకు చేరుకున్నారు. ముఖ్యంగా అత్యంత ఎక్కువగా చేరుకున్న జీవకోన, అదేవిధంగా ఇటు రామచంద్ర పుష్కరంలో క్యూ లైన్స్ మొత్తం నేరుగా రోడ్డు మీద ఉండడం, జనాలను నియంత్రణ చేయడానికి అటు అధికారులు కూడా ఒక్కోసారి 100-200 మందిని క్యూ లైన్లో పంపించడం జరిగింది. కానీ కేవలం 2,500 పోలీసులు చెప్తున్నారు. కానీ అక్కడ 4,000 మంది వరకు పోగయ్యారు. ఏదైతే పద్మావతి పార్కులో అంతమందిని కంట్రోల్ చేయలేకపోవడమే అక్కడ వైఫల్యంగా ఏదైతే తొక్కిసలాటకు కూడా కారణమవుతుంది. గేటు తాళాలు వేయకోకుండా తీసివేసింటే బయటికి వెళ్ళేవారు వచ్చేవారు ఈ విధమైన పరిస్థితి తలెత్తగా ఉండేది కాదు. అదేవిధంగా ఏదైతే ఒక మహిళ అస్వస్థతకు గురైందంటే అందుకు కారణం కూడా ఇదే విషయం చెప్పొచ్చు. అయితే ఇద్దరు ఐఏఎస్ అధికారులు అనౌన్స్మెంట్ విషయంలో కూడా ఇక్కడ వైఫల్యం చెందింది టీటీడీ అని చెప్పుకోవాలా. ఎందుకంటే ఉదయం నుంచి కూడా క్యూ లైన్ లో నిల్చొని ఉన్నారు. 9ంటికి అన్నారు, 12ంటికి అన్నారు, 7ంటికి అన్నారు. కానీ సాధారణంగా మీరు అన్నట్టుగా ఇందాక అర్ధరాత్రి ఇష్యూ చేస్తూ ఉంటారు టోకెన్స్. కానీ ఇప్పుడు ఈ రోజు నిన్న జరిగిన విషయంలో మనం ఎలా చూడాలి దీన్ని? సౌమ్య, ఏదైతే టీటీడీ ముందుగా నిర్ణయించిన ప్రకారం అర్ధరాత్రి నుంచే టోకన్స్ ఇష్యూ చేస్తామని ప్రకటన చేసింది. అయినప్పటికీ భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా వేలాది మంది భక్తులు క్యూ లైన్లో చేరుకున్నారు. కిలోమీటర్ల మేర ప్రతి చోట క్యూ లైన్లో భక్తులు ఉన్న పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం పరిస్థితి డిఫరెంట్గా ఉంది. హోల్డింగ్ కావడమే సమస్యకు కారణం. అంటే ఏదైతే రోడ్డు మీద నుంచి వచ్చి క్యూ లైన్లోకి వెళ్ళడం వల్ల పెద్ద సమస్య తలెత్తేది కాదు. మిగతా అన్ని సెంటర్స్లోనూ రోడ్డు మీద నుంచి వచ్చి క్యూ లైన్లో చేరుకున్నారు. మరోవైపు ఏదైతే మొట్టమొదటిగా
ఇష్యూ జరిగింది విష్ణు నివాసంలో ఒక మహిళ జారిపడి మృతి చెందింది. ఈ ఘటనకు సంబంధించిన తర్వాత పోలీసు అధికారులు అలర్ట్ అయ్యారు. ఏదైతే జీవకోణంలో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఆ ప్రాంతానికి వెళ్ళారు. ఎస్పీతో పాటు ఇతర ఉన్నతాధికారులు వెళ్ళి 100 మందిని 200 మందిని క్యూ లైన్లో ఒకసారి వదులుతూ నియంత్రణ పాటించారు. కానీ ఏదైతే ఇటు పద్మావతి పార్కు సమీపంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది, మీరు తొందరగా 5:30 గంటల నుంచి వదలండి అంటూ ఆ ఎస్పీ ఆదేశాలు ఇచ్చిన 300 మంది 400 మంది ఉన్నారు. మరికొంతమంది వస్తే క్యూ లైన్లో భక్తులను వదిలేస్తానంటూ డిఎస్పీ చెప్పినట్లు సమాచారం. చివరికి 8 గంటల సమయంలో అతను ఒక్కసారిగా భక్తులను ఏదైతే ఒక మహిళను బయటికి తీసుకురావడానికి అని చెప్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో అతను భక్తులను క్యూ లైన్లోకి వదిలివేయడానికి ప్రయత్నం జరిగిన సందర్భంగానే తొక్కిసలాట జరిగింది. ఏదైతే వదిలివేస్తున్న సందర్భంలో మధ్యలో రోప్స్ వేసి ఎక్కడికక్కడ ఆపుకుంటే ఈ పరిస్థితి తలెత్తి కాదు. లైన్లో నిల్చున్న భక్తులు అంటున్నారు, ఈ సమయంలో ఇస్తాము టోకెన్లు అని మాకెవరికి చెప్పలేదు, మాకెవరికి తెలీదు, పలానా చోట ఇస్తున్నారు అని ఊహాగానాలు వచ్చాయి. సో ఆ ప్రాంతాల్లో రద్దీగా ఎక్కువ కనిపించింది అంటున్నారు. సౌమ్య, ఇదంతా అయితే నిజం కాదు. ముఖ్యంగా ఏదైతే టోకన్స్ ఇష్యూ అర్ధరాత్రి 12 తర్వాతనే ఇస్తామంటూ కూడా టీటీడీ ప్రకటన చేసింది. మీడియాలో ఏదైతే అటు పత్రికా ప్రకటనలు కూడా 2-3 రోజుల పాటు పత్రికా ప్రకటనలు ఏదైతే యాడ్స్ రూపంలో వచ్చింది, దీంతో పాటు ప్రకటనలు కూడా మైక్లో కూడా అనౌన్స్మెంట్ చేసింది. కానీ మాకు టోకన్ దొరుకుతుందా లేదా అన్న ఉత్సుకత ఆపుకోలేక ఎక్కడ తొందరగా ముందుగా వెళ్తే క్యూ లైన్లోకి తొందరగా వెళ్ళిపోతామన్న కారణంతోనే సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఇక బయట ప్రాంతాల్లో ఎక్కడ ఉండలేక కేవలం వైకుంఠ ద్వార దర్శనం కలుగుతుంది ముందుగా వెళ్తే ఇక 3 రోజుల పాటు దర్శనాలకు టికెట్స్ ఇస్తున్న నేపథ్యంలో మొదటి రోజు వైకుంఠ ఏకాదశి ద్వాదశి రోజే దర్శనాలు చేసుకుంటే బాగుంటుంది, అందువలనే ఇక్కడ ముందుగా టికెట్స్ తీసుకోవాలన్న కారణంతోనే వీరంతా దర్శనాల కోసం ప్రయత్నించారు. ఆ టోకన్స్ ముందుగా ఎవరికి టోకన్స్ అంటే మొదటి రోజు 40,000, రెండో రోజు 40,000, మూడో రోజు 40,000, మొత్తం 1,20,000 టోకన్స్ ఇష్యూ అయ్యే అవకాశం ఉన్నందువల్ల మొదటి రోజు రెండో రోజు టోకన్స్ కోసమే చాలామంది ఆత్రపడ్డారు. ఈ ఆత్రమే దీనికి కూడా కారణం అని చెప్పవచ్చు. మొత్తం మీద చూస్తే ఇటు భక్తులు పెద్ద సంఖ్యలో రావడంతో పాటు ఏదైతే 350 మంది పోలీసుల బందోబస్తుగా అతన్ని ఏదైతే ఆ సెంటర్ వద్ద నియమించినప్పటికీ వారినితో సరిగ్గా సమన్వయం చేసుకోలేకపోవడమే తొక్కిసలాటకు కారణమని చెప్తుంది. దీంతోపాటు ఇద్దరు ఐఏఎస్ అధికారులు నిరంతరము ఐఏఎస్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలి, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్ష చేయాలి. కానీ వారిద్దరూ వెళ్ళారా లేదా అన్నది కూడా ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా గతంలో వీరు గత ప్రభుత్వంలో ఉన్న చాలా కాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు. అదేవిధంగా అనేక వైకుంఠ ఏకాదశులను కూడా వీళ్ళు చూశారు. ఏ విధంగా టోకన్స్ ఇష్యూ అవుతాయి, ఏ విధంగా భక్తుల రద్దీని తట్టుకోవాలి, భక్తుల రద్దీ ఎన్నిసార్లు ఎంత పెరుగుతుంది, ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందన్న విషయం కూడా వీరికి తెలుసు. అయినప్పటికీ వీరు ముందు జాగ్రత్త చర్యగా ఆయా ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి పట్టించుకున్నారా లేదా అన్నది కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది. మరోవైపు ఏదైతే మొత్తం మీద చూసుకుంటే ఈ ఘటనకు సంబంధించి పూర్తిగా ఇటు డిఎస్పీ రమణ కుమార్తో పాటు టీటీడీకి సంబంధించిన అధికారుల పాత్ర కూడా ఉందని చెప్పవచ్చు. మీరు ఒక్క నిమిషం బ్రీతింగ్ స్పేస్ తీసుకోండి. మనం చూడొచ్చు చంద్రబాబు నాయుడు ఇవాళ ఏదైతే తిరుపతి ఘటనకు సంబంధించి అక్కడ ఆరా తీస్తూ ఉన్నారు, జరిగిన ఘటనకు సంబంధించి ఎవరి తప్పిదం ఉన్న దానిపైన ఆరా తీస్తూ ఉన్నారు. గేటు తీయగానే తోసుకుంటూ వచ్చారు అని చెప్పి శ్యామలరావు అంటున్నారు. అయితే ఇలాంటి సందర్భాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అని తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. విధుల్లో ఉన్న అధికారులకు మీరు చెప్పలేదా అని చెప్పి కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. పరిస్థితి ముందే ఎందుకు అంచనా వేయలేకపోయారు అన్నదే ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ గా మనం ఇక్కడ చూడాలి. ఇప్పుడు తప్పెవరిది, అధికారులదా లేకపోతే అక్కడ ఏర్పాట్లు చేసిన వాళ్ళదా లేకపోతే దేవుణ్ణి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులదా, ఎవరి తప్పు అన్న దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతోంది. దేవుణ్ణి కొలుద్దాము లేకపోతే వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ప్రాప్తి పొందుదాము, ఆ దేవుణ్ణి దర్శించుకొని అని వచ్చిన భక్తులు అనుకోని రీతిలో ఇలాంటి విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోవడం ప్రతి ఒక్కరిని కూడా బాధకు గురి చేస్తోంది, కలిచివేస్తోంది. అధికారుల నిర్లక్ష్యమే దీనంతటికీ కారణం అంటూ ఉన్నారు. ఏదేమైనా సరే జరిగిన ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీస్తూ ఉన్నారు. తిరుపతిలో తొక్కిసలాటపై చాలా విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఎంక్వైరీ వేశారు. ఎవరి తప్పిదం ఉంది, అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, పోలీసుల బందోబస్తు ఎలా ఉంది, టోకెన్ల జారీ ఏ విధంగా ఉంటోంది అన్న విషయాలన్నింటిపై కూడా చంద్రబాబు చాలా సీరియస్ గా క్వశ్చన్ చేస్తున్నట్టుగా మనకు సమాచారం అందుతోంది. టీటీడీ ఈవో శ్యామల
శ్యామలరావు కలెక్టర్ అలాగే ఎస్పీపై తీవ్ర ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. పరిస్థితి గురించి ముందే తెలిసిన ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజు రద్దీ ఎక్కువగా ఉంటుంది, భక్తులు టోకెన్ల కోసం ఎగబడతారు అని తెలిసినా కూడా ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేకపోయారు అంటూ ప్రశ్నిస్తున్నారు ముఖ్యమంత్రి. పార్క్ లో కూర్చున్నంతసేపు భక్తులు బాగానే ఉన్నారని ఒక్కసారిగా గేటు తీయడంతో అందరూ కూడా ఒక్కసారి టికెట్స్ ఇస్తున్నారు, టోకెన్స్ ఇస్తున్నారన్న ఊహతో అందరూ ముందుకు వచ్చేశారు. ఈ విధంగా తొక్కిసలాట జరిగింది అంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు శ్యామలరావు. కానీ విధుల్లో ఉన్న అధికారులు వీటన్నిటిపై జాగ్రత్త తీసుకోవాలి, క్రౌడ్ ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత అధికారులు అలాగే అక్కడ ఉన్న పోలీస్ సిబ్బందిపై లేదా అని అడుగుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు. ఒకవేళ కనుక ఈ చర్యలన్నీ తీసుకొని ఉంటే ఇప్పుడు ఇలాంటి ఘటన చోటు చేసుకొని ఉండేది కాదు కదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రైట్, మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు, డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. దామోదర్, నిజంగా చాలా విషాద ఘటన జరిగిందని చెప్పాలి, నిన్నటి నుంచి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈ ఘటన జరగడానికి తప్పెవరినప్పటికీ జరిగిపోయింది ఘటన, కానీ ఇప్పుడు ప్రస్తుతం గాయాల పాలైన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది? అలాగే ఎక్స్గ్రేషియో ఆల్రెడీ మంత్రులు ప్రకటించి ఉన్నారు, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు వీటిపైన? సౌమ్య, ఏదైతే ఘటన జరిగిన తర్వాత హుటాహుటిన ఆసుపత్రికి వారందరినీ తరలించారో ఆసుపత్రికి తరలించడంలో కూడా కొంత ఆలస్యం జరిగింది. ఏదైతే అక్కడ స్థానికంగా ఉన్న అధికారులు, పోలీసులు పూర్తి స్థాయిలో పనిచేసి స్థానికులతో కలిసి వారు పూర్తిగా వారందరినీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. మరోవైపు ముఖ్యంగా 37 మంది రుయా ఆసుపత్రికి తరలించగా అందులో 4 మరణించారు. మిగతా వారంతా ఇప్పటికీ 12 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 8 మందిని స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఏదైతే రుయా ఆసుపత్రికి సంబంధించి ఎవరు చికిత్స పొందడం లేదు, మిగతా వారు కూడా వెళ్ళిపోయారు చికిత్స తీసుకొని అని చెప్తున్నారు. అయితే స్విమ్స్ ఆసుపత్రికి సంబంధించి 27 మందిని అడ్మిట్ చేయగా అందులో 2 మరణించగా మరో 4 తీవ్ర గాయాలతో ఉన్నారు. చాలామంది తొక్కిసలాట సందర్భంగా కాళ్ళు చేతులు విరిగిపోయిన వారే ఉన్నారు.